రైట్. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశాడు. అయితే ఇప్పటికే వైసీపీ నామినేషన్ వేసింది. ఇక 2 ఏళ్ల క్రితం మరణించిన ఉమామహేశ్వరరెడ్డి స్థానంలో ఆయన భార్య కుమారుడితో వైసీపీ నామినేషన్ వేయించింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సహా పార్టీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరణించిన జెడ్పీటీసీ కుటుంబానికే పార్టీ అవకాశం ఇచ్చిందని, గెలిపించాలని ప్రజలను కోరారు. ఇక మరోవైపు పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు స్థానిక టీడీపీ సిద్ధమంటోంది. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మంత్రాలు జరిపారు. పోటీ చేయదలిస్తే తమ కుటుంబం నుంచే అభ్యర్థి ఉంటారని బీటెక్ రవి స్పష్టం చేశారు. రైట్. ఇక పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఆసక్తికరంగా మారినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశాడు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, స్థానిక టీడీపీ నేతలు ఏం చెప్తున్నారు? గంటకి కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి చివరి పరిస్థితుల్లో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామం అప్డేట్స్ ఏంటి? ఎన్నికల నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి వెలువడ వచ్చినప్పటి నుంచి కూడా స్తబ్దుగా ఉన్నటువంటి ప్రధాన పార్టీలు కూడా ప్రస్తుతం అభ్యర్థులు ఎవరు నిలిపే క్రమంలో కూడా తలముఖంగా అయితే ప్రస్తుతం చివరికి అనూహ్యంగా కొన్ని ఘటనలు కూడా చోటు చేసుకోవడంతో ప్రస్తుతం రాజకీయాలు కూడా శరవేగంగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా కడప జిల్లా కనిపిస్తుంది. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఈ ఎన్నికల్లో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల కూడా స్థానికంగా ప్రధాన పార్టీలు కూడా అలర్ట్ అవుతున్నారు. అయితే ఇందులో పులివెందుల నుంచి ప్రస్తుతం బీటెక్ రవి టీడీ పార్టీ తరఫున ఆయన సత్యమణి కూడా బరిలో నిలిచి ఆయన కూడా నామినేషన్ దాఖలు చేస్తే ఇండిపెండెంట్ గా ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ కూడా ఉదయం నామినేషన్ వేసినట్టు తెలుస్తుంది సమాచారం. ప్రస్తుతం అధికారులు కూడా ఇప్పటికీ కూడా పూర్తిగా ఇంకా ధృవీకరించలేదు. ఎందుకంటే పూర్తిగా 5 గంటల తర్వాతనే అధికారులు ఈ రోజు ఎవరెవరు నామినేషన్ దాఖలు చేస్తారనేది కూడా పత్రికా ప్రకటన ఇస్తారు, మీడియాకు సమాచారం ఇస్తారు. అయితే ఉదయం ఏదైతే కడప జెడ్పీ కార్యాలయం వద్ద సునీల్ యాదవ్ కొన్ని నామినేషన్ పత్రాలు తీసుకొని అక్కడ దాఖలు చేసే విషయం కూడా ప్రస్తుతం మీడియాలో కూడా బహిర్గతం కావడంతో ప్రధాన పార్టీలు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా తమ పార్టీ నుంచి కూడా ఏదైతే గతంలో మరణించాడు మహేశ్వర్ రెడ్డి కుటుంబం నుంచి ఆయన భార్య, ఆయన కొడుకు కూడా ప్రస్తుతం బరిలో నిలుస్తున్నారు. ప్రధానంగా 2 పార్టీల మధ్యనే ఈ గట్టి పోటీ ఉంటుందని మొదటి నుంచి భావిస్తూ వస్తున్న పులివెందుల ప్రజలకు మరో 3వ వ్యక్తి కూడా ఇండిపెండెంట్ గా సునీల్ యాదవ్ వేయడం పట్ల కూడా ఆసక్తికర సన్నివేశాలు, ఆసక్తికర రాజకీయాలు మారుతున్నాయా అనేది కూడా ప్రస్తుతం తీవ్ర చర్చలకు తావిస్తుంది. ప్రస్తుతం సునీల్ యాదవ్ కేసులో ప్రధానంగా నిందితులు ఉన్నారు. ఆయన కూడా ఇప్పటికే పలు సందర్భాల్లో పలు మీడియా ముఖంగా కూడా తనకు ప్రాణహానితో పాటు తన కుటుంబ సభ్యులు కూడా ప్రాణహాని ఉందని చెప్తున్నారు. అటువంటి వ్యక్తి నేరుగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం పట్ల ఎటువంటి ఊహాగానాలు ఉన్నాయి, ఎటువంటి అంచనాలు ఉన్నాయి, ఏ విధంగా ఆయన ముందస్తుగానే ప్రణాళిక రచిస్తారనేది కూడా కొంచెం ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం రాజకీయాల పట్ల ఆయన గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. రాజకీయాల పట్ల నేరుగా పార్టిసిపేట్ చేసే ఉద్దేశం తనకు లేదని చెప్పిన సునీల్ యాదవ్ ప్రస్తుతం ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారనేది కూడా పలు అంశాలు కూడా ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు ఒంటిమిట్ట సంబంధించినటువంటి టీడీపీ తెలుగు తమ్ములకు బీఫామ్ ఇవ్వకపోవడంతో దాదాపు 20 నుంచి 25 మంది కూడా ఈ ఇండిపెండెంట్ లో కూడా నామినేషన్ దాఖలు చేసినట్టుంది. ఓవరాల్ గా కడప జిల్లా జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందులనే హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతానికి మరి చూడాలి, 5 గంటలు మరి కాసేపట్లోనూ పూర్తి కావస్తుందండి. ప్రస్తుతం అధికారులు ఎవరు బరిలో నిలిచారో ఈ ఎన్నికల నామినేషన్లు అనేది కూడా ప్రస్తుతం మీడియా ముఖ్యంగా చెప్పే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ బెట్ శ్రీనివాస్.